సెట్లో వచ్చేటటువంటి కీ పాయింట్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ అడిగేటప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్గా అయితే మనకి ఫస్ట్ చాప్టర్ అయితే మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉంటుంది. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి మనకి ఒక స్టేట్మెంట్ అయితే మనం ఇక్కడ చూసుకోవాలి, క్లియర్గా చూస్తున్నాం. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాతో మనకైతే లెసన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్లో అయితే మనకు తెలుసు కదా, ఎస్ రియల్ నెంబర్స్. సో దీన్ని ఏమని పిలుస్తాం మనం, వాస్తవ సంఖ్యలు అని పిలుస్తాం అనమాట, వాస్తవ సంఖ్యలు. ఓకే, సో ఈ వాస్తవ సంఖ్యలు లేదా రియల్ నెంబర్స్ని మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తామంటే ఫస్ట్ అయితే మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మాతో స్టార్ట్ అవుతుంది. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుంది, అసలు డెఫినేషన్ ఏంటి, దీని మీద వచ్చే ప్రశ్నలు ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ చూస్తే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఈ స్టేట్ దట్ గివ్ టూ ఇంటీజర్స్ a and b, there exists a unique pair of integers q and r such that a is equal to bq ప్లస్ ఆర్. ఇక్కడ చూసారా, ఈ డెఫినేషన్లో చూసినట్లయితే చివరిగా మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ అనేది మనం మర్చిపోకూడదు. చూడండి ఒకసారి. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇస్తే కండిషన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటి చెప్తుందంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా, ఏవైనా ఏబీలు అనేవి రెండు రియల్ నెంబర్స్ కానీ మనం తీసుకున్నట్లయితే, సో ఏబీ రియల్ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది మనం ఎలా ఫార్మ్ చేయగలమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్గా రాయగలం. ఆర్కు ఉండే కండిషన్ అయితే మీకు ఇక్కడ చెప్పడం జరిగింది, చూడండి ఒకసారి. ఈ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కండిషన్ మీద మనకి క్వశ్చన్ అడుగుతారు అనమాట. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఈ కండిషన్ను సింధులో కండిషన్ ఏమిటి, ఇది కరెక్ట్ అవ్వడానికి అంటూ కండిషన్ మీద అడుగుతాడు. సో ఆర్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఇట్ షుడ్ బీ లెస్ దాన్ బి ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, లేదా ఆర్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ లెస్ దెన్ బి, ఎలా అయినా ఇవ్వచ్చు. చూడండి ఒకసారి. ఈ రెండు స్టేట్మెంట్లు ఏ విధంగా ఇచ్చినా కూడా మనకి పర్ఫెక్ట్గా రాయగలిగేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఇంకేమైనా మనకున్నాయా ఒకసారి చూద్దాం. సో ఈ లెమ్మా దేని గురించి మనకు చెప్తుందంటే, ఈ యూక్లిడ్ భాగాహారం దేని గురించి చెప్తుందంటే, మనం రోజువారీ భాగాహారం ఏదైతే చేస్తామో డివిజర్ ఇజ్ ఈక్వల్ టు, చూసారా, డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ ఇజ్ ఈక్వల్ టు మనకి డివిడెంట్ అని ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి. సో రిమైండర్ కింద రాస్తాము, ఒకసారి చూస్తారు. రిమైండర్ అయితే కింద ఉంది. సో డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్, ఓకే, ప్లస్ రిమైండర్ అనమాట. ఈ ఫార్ములానే ఇక్కడ మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో మనకి ఏం చెప్పడం జరిగింది, ఒక యూనిక్ పేరుగా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము ఒకసారి చూద్దాం. ఓకే, సో హాయ్ గైస్, హాయ్ ఎవ్రీబడి. yes it is you tutor Abhi, don't worry. Okay, this is your e-tutor but in new channel. Okay Abhi, in a new interface. ఓకే, సో ఇది మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్తుంది. ఇక తర్వాత వచ్చే కాన్సెప్ట్ ఏంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, న్యూ ఇంటర్ఫేస్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అభి. ఇక తర్వాత చూద్దాం మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో తర్వాత మనకి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా చూస్తే, దీనికి సంబంధించి ఇంకో వర్డ్ కూడా ఇక్కడ చెప్పింది. ఇన్ అదర్ వర్డ్స్, ఫర్ ఏ గివెన్ పెయిర్ ఆఫ్ డివిడెంట్ అండ్ డివిజర్, ది కోషియంట్ అండ్ ద రిమైండర్ obtained ఆర్ గోయింగ్ టు బి యూనిక్. సో ఇక్కడ మనం చెప్పవలసిన మరో విషయం ఏంటంటే, సో ఈ వే అయితే ఏదైతే ఉందో అది యూనిక్ వేగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందనమాట. అంటే కేవలం ఒక్క విధంగానే మనం ఎక్స్ప్రెస్ చేయగలం. ఏదైతే మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అయితే మనం ఇప్పుడు డిఫైన్ చేసుకున్నామో ఇది కేవలం ఒక్క విధంగా మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. సో ఇంకో విధంగా అయితే దానికి మనకి వేరే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మాకి సంబంధించి. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాని
యూస్ చేసుకుంటూ మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో యూక్లిడియన్ లెమ్మా ఉపయోగించి మనం చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూక్లిడియన్ లెమ్మా ఉపయోగించి మనం ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చూడండి, 2 నెంబర్స్ చేస్తే దట్ ఏ అండ్ బి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయిందనుకోండి, హెచ్సిఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్టెప్స్ ఏంటి. So Euclidean algorithm is a method used to find the HCF of 2 numbers, say A and B, where A is greater than B. And next one చూద్దాం. ఇక నెక్స్ట్ వన్ చూస్తే we apply Euclidean lemma to find 2 integers Q and R such that A is equal to BQ plus R. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్యూని ఆర్ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫైండ్ అవుట్ చేసేటప్పుడు స్టెప్స్ ఏమైనా ఉంటాయా ఒకసారి చూద్దాం. ఒక్కొక్క స్టెప్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, మనం ఆర్ ఇజ్ ఈక్వల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా. సో యూక్లిడియన్ లెమ్మా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం 10th క్లాస్లో చేసే ఉంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మనం బీక్యూ ప్లస్ ఆర్ చేస్తామనుకోండి, బీక్యూ ప్లస్ ఆర్ చేసామనుకోండి. ఇఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడే ఏమవుతుంది మనకి బి అనేది మనకి ఏమవుతుంది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇన్ కేస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మీకు 0 రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏం చేస్తామంటే అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే B1 ఇంటూ క్యూ ప్లస్ R1 చేస్తాం. సో ఇక్కడ కూడా మీకు R1 అనేది 0 వచ్చింది అనుకోండి, R1 0 వచ్చిందంటే ఇక్కడతో ఆపేస్తారు, B1 అనేది మనకి ఏమవుతుంది అక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ అనేది మనం అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది యూక్లిడియన్ లెమ్మా. సో ఇదంతా కూడా మనకి యూనిక్ వేగా ఉంటుందని చెప్తుంది అనమాట. ఓకే గైస్, ఓకే, హాయ్ 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 ఎవ్రీబడి. సో నేనైతే మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదు, సో కింద ఉంది సిస్టమ్, మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదు, 10th క్లాస్లో ఉన్నాను. సో ఈ విధంగా మనం యూక్లిడియన్ లెమ్మా ఉపయోగించి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కూడా ఒకసారి చెప్పుకున్న తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడెక్కడే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇక అతి ముఖ్యమైన భాగం ఏంటంటే అర్థమెటిక్గా మనకు కొన్ని థియరమ్స్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ 1లో కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ అయితే రిమెంబర్ చేసుకొని ఉంటారు. సో ఫస్ట్ చూద్దాం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఇది చాలా ఇంపార్టెంట్ థియరమ్ మనకి. సో ఈ ఫండమెంటల్ అర్థమెటిక్ థియరీ ఏదైతే అనుకుంటున్నామో ఇది దేనికి సంబంధించింది అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి సంబంధించింది. సో యూక్లిడియన్ లెమ్మా ప్రకారం ఏం చేసామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అలాగే యూనిక్గా రాసాము. ప్రతి కాంపోజిట్ నెంబర్ కూడాను అకార్డింగ్ టు ద ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ మనం ఏం చేస్తామంటే కేవలం వాటిని ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు యూనిక్ వేలోనే చేస్తాం అనమాట. కేవలం ఒక్క విధంగానే చేయగలం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ క్లియర్గా మనకి స్టేట్ చేయడం జరిగింది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ గివెన్ నంబర్, చూడండి ఇక్కడ గివెన్ నంబర్ ఈజ్ ఏ యూనిక్ ఇఫ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ ఈజ్ ఇగ్నోర్డ్. సో అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మీరు ఇగ్నోర్ చేసినట్లయితే కేవలం యూనిక్ వేలోనే ఉంటుంది. అంటే ఏంటి సార్ దీంట్లో లాస్ట్లో ఇగ్నోరెన్స్ అనేది ఏదో ఒకటి ఇచ్చారు కదా, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది తీసుకున్నాం అనుకోండి. Let we take the 12 while apply the prime factorization we can write as a 2 square into 3. So for example somebody writes as like 3 into 2 square. So is they are equal? That is the definition. Prime factors of given number is unique if the arrangement of the prime factor is ignored. So arrangement, for example here 2 square write in first place and here we write 2 square in the second place. ఓకే, వాటి యొక్క అరేంజ్మెంట్ని వాటి యొక్క ఏర్పాటుని కానీ మీరు ఇగ్నోర్ చేసినట్లయితే సో వాటికి కేవలం యూనిక్ వేలోనే మనం రాయగలమని చెప్తుంది ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 36కి సంబంధించి కొన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం జరిగింది, ఒకసారి చూస్తారు. 36ని మనం ఎలా రాయొచ్చు, లెట్స్ సీ 36ని ఎలా రాయొచ్చు మనం 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్గా రాసాం. సో 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అని రాసాం. అదే 36ని కింద చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఏం రాసాం చూడండి, 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇలా మనం రాసాం అనమాట. ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే అంటే వాటి యొక్క అరేంజ్మెంట్ కానీ మీరు ఇగ్నోర్ చేసినట్లయితే యూనిక్ వేలోనే వాటిని మనం సొల్యూట్ చేయగలం అనమాట. ఇది మనకి ఫండమెంటల్ థియరం సంబంధించి. ఫండమెంటల్ థియరం అని కానీ మీకు గుర్తు రావాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో దీనిపైన ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది కూడా ఒకసారి మనం చూసుకుందాం.
సో వీటిపైన వచ్చేటటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే సాధారణంగా ఇక్కడ మనం ఫండమెంటల్ థియరీని యూజ్ చేసుకుని మనం ఏం చేయాలంటే ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, నేనైతే బోర్డు దగ్గర ఉన్నాను, మీ మెసేజ్లు అయితే చూడట్లేదు. సో వీళ్ళని తొందరగా క్లోజ్ చేసి మీతో అయితే నేను ఇంటరాక్ట్ అవుతాను. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి వీటి మీద అప్లై చేస్తూ మనకి ఎలా క్వశ్చన్ ఇస్తాడంటే మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం అండ్ వీ హ్యావ్ టు లెర్న్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం ఒకసారి. ఫైండ్ ద లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36 and 56 అనే క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి. సో 56కి 36కి మనం ఇక్కడ ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ది ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 36. ఇక్కడ చూడండి ఒకసారి 36కి సంబంధించి ఫ్యాక్టరైజేషన్ అయితే ఇక్కడ చేయడం జరిగింది, మీకు చూస్తున్నారు కదా. దట్ మీన్స్ మనం ఎలా రాసాం, 2 into 2 into 3 into 3గా రాసాం. అండ్ అట్ ద సేమ్ టైం 56 కూడా మనం ఏం చేస్తామండి, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. చూస్తున్నారు కదా, 56ని కూడా ఎలా రాయొచ్చు, 2 into 2 into 2 into 7గా రాసాం. సో ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కండిషన్ ఏంటి, ది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ముందు మనం ఎలిమినేట్ చేయాలి దాని నుండి. సో ఇందులో ఉన్న కామన్ ఏమవుతాయి చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చూడండి. సో పైన మనకి ఒక 2 ఉంది అండ్ కిందన మనకి ఒక 2 ఉంది, కాబట్టి 2 into 2 అనేవి కామన్గా ఉన్నాయి. సో కామన్గా ఉన్నవి కేవలం we have to write one time and write entire all the factors at a place. అలా రెండు తీసేస్తే పైన మనకి ఏముంటాయి, 3 ఉంటుంది, 3 into 3, అండ్ కిందన చూసుకున్నట్లయితే మనకి 2 into 7 ఉంటుంది. సో మొత్తం కూడా మనం దగ్గర రాసినట్లు ఏమవుతుందంటే మొత్తంగా ది అన్కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ 3 into 3 for 36 and 2 into 7 in 56. చూస్తున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ది కామన్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ వీ హ్యావ్ టు రైట్ ది అన్కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అండ్ రాసిన తర్వాత మొత్తం ఏం చేస్తాం, ఎల్సిఎం చేసేటప్పుడు కామన్గా ఉన్నవి చూడండి ఒకసారి. ముందుగా కామన్గా ఉన్నవి రాసాం, తర్వాత అన్కామన్గా ఉన్న వాటిని కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇలా మనం రాయాలి. ఇలా రాసిన తర్వాత ఏం చేస్తామంటే మొత్తాన్ని మల్టిప్లై చేసేయాలి. సో చేసినట్లయితే మనకి ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఫైనల్ వి గాట్ యాస్ 504. సో ఈ విధంగా అయితే మనం ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది మెథడ్ ఆఫ్ ఫైండ్ ఎల్సిఎం అనమాట. ఓకే గైస్, 1 minute, ఐ గాట్ ఎ ఫోన్ కాల్. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఓకే, నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనే దాని గురించి కూడా ఒకసారి మనం చూసుకోవాలి. హౌ వీ ఫైండ్ ది హెచ్సిఎఫ్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తూ హెచ్సిఎఫ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది కూడా మనకి అవసరం అన్నమాట. ఈ హెచ్సిఎఫ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూద్దాం ఒకసారి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఏ విధంగా చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే రెండింటిలో ఉండేటటువంటి నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి, సో వీ హ్యావ్ టు టేక్ ది కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఇక్కడ కామన్గా ఉన్న వాటిని మనం తీసుకుంటే దాన్ని ఏమంటాం, హెచ్సిఎఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా డేటా అనేది మీకు ఇవ్వడం జరిగింది. గివెన్ 2 numbers we express both and then the product of the respect of the prime factors, then we select the prime factors that are common to both numbers. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇక్కడ 24కి 20కి మధ్య ఉన్నటువంటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది 24. సో ఇలా రెండింటికి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత ఏం చేయాలంటే రెండింటిలో ఉండేటటువంటి కామన్ ఫ్యాక్టర్స్ని అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 20 and 24కి సంబంధించిన కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 2 into 2 అవుతాయి అనమాట. సో వీటిని కానీ మీరు సెపరేట్ చేసుకుని వస్తే అదే వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 20 and 24 విల్ బి 4. ఇలా అనమాట, ఇలా మనం చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ది 2 numbers బై యూజింగ్ ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్. ఇక తర్వాత వెళ్దాం. సో తర్వాత కాన్సెప్ట్ ఏముంటుందో ఒకసారి అయితే చూద్దాం. సో ఇప్పుడైతే ఇంకా ఏ సమస్య రాదు. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే వాటి యొక్క ప్రొడక్ట్కి ఇప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. లెట్స్ ప్రాక్టీస్ 1 question.
సో ఒక క్వశ్చన్ అయితే మనం ఒకటి ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకోసం ఒకటి ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ 36కి 56కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఒకసారి. 36కి 56కి హెచ్సిఎఫ్ అయితే మనకి 4 వస్తుంది, ఇక్కడ చూసారు కదా. అండ్ అదేవిధంగా వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇంతకుముందే ఎగ్జాంపుల్లో వీటి గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం. 5 at 4 వస్తుంది. సో లెట్ us calculate the product and the LCM and HCF. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 56 and 36 అనేది వాటి యొక్క ప్రొడక్ట్ అనేది 2016 అయితే వాటి యొక్క ఎట్ ద సేమ్ టైం వాటి యొక్క మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేసిన మనకి 2016 వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే A into B is always equal to HCF into LCM. ఓకే, సో గైస్ అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రయల్. సో మీకోసం అనేది ఈ ఇంటర్ఫేస్లో ఫస్ట్ ట్రయల్ వేస్తాం. సో చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఎర్రర్స్ అయితే జనరేట్ అవుతున్నాయి, వాటిని అయితే రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో మీకైతే ఒక క్వశ్చన్ ఈలో నేను ఇలా రెక్టిఫై చేసేలాగా. సో ఎల్సిఎం ఈజ్ 28 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 4 if one number సో కనిపించట్లేదా మీకు? ఓకే, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 28 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4 if one number is 56 then other one, then ఇక్కడ కూడా కనిపించుదా మీకు? ఓకే ఓకే గైస్, ఇక్కడ రాస్తున్నాను అయితే మీకు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 28, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 56, ఏ ఈజ్ ఈక్వల్ టు 56 అయితే సారీ హెచ్సిఎఫ్ 4 అండి. సో ఏ ఈజ్ ఈక్వల్ 56 అయితే బి ఈజ్ ఈక్వల్ 10 అవుతుంది. సో మీకు అయితే ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎల్సిఎం ఈజ్ 28, హెచ్సిఎఫ్ ఈజ్ 4 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ 56 అయితే బి ఈజ్ ఈక్వల్ 10 అవుతుంది అనే క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తుండండి. కొద్దిగా చిన్న ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ని అయితే రెక్టిఫై చేసి వస్తాను. ఓకే ఓకే, మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎల్సిఎం ఈజ్ 28 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 4 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 56, దెన్ ఫైండ్ ది బి. బి వెన్ని కనుక్కోండి అని అడిగారు. సో మీరు ఏదో ఒకసారి చేస్తారు. సో ఇది ఫస్ట్ ట్రయల్ ఇది, అండ్ డెఫినెట్లీగా ఎస్ నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఏవైతే ఎర్రర్స్ జనరేట్ అవుతున్నాయో ఈ ఎర్రర్స్ అన్నీ కూడాను రెక్టిఫై చేసి మీ ముందుకు మళ్ళీ వస్తాను. అండ్ ఎస్ ఈవినింగ్ క్లాస్లో ఫిజిక్స్కి వచ్చేసరికి మొత్తం ఎర్రర్స్ అన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. సో ఎస్ ఓకే, సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద మీకు అయితే ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రాబ్లం చేస్తారనుకుంటాను. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఎస్ అయితే ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇప్పుడే మనం చెప్పాం కదా, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని చెప్పాం. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 2 నెంబర్స్. ఇది 2 నెంబర్స్కి మాత్రమే వర్తిస్తుంది. మోర్ దాన్ 2 ఉంటే ఇది మీకు ఇది వర్తించదు అనమాట. 3 కానీ 3 కన్నా ఎక్కువ కానీ సంఖ్యలు తీసుకుంటే ఈ ఫార్ములా అనేది మీకు వర్కౌట్ అవ్వదు. సో రిమెంబర్ చేసుకోండి, ఇఫ్ ద నెంబర్స్ ఆర్ 2 దెన్ ద ఫార్ములా విల్ బి వర్కౌట్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మనకి. ఎస్ టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి అయితే కొన్ని కాన్సెప్ట్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా మనం ఒకసారి చూసుకుందాం. సో టెర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తారు. ఓకే, ఒకసారి అయితే చెక్ చేద్దాం. గైస్, టెర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏమిటి, డెసిమల్స్ ఎండ్స్ అట్ ఎ సర్టెన్ పాయింట్ ఈజ్ కాల్డ్ టెర్మినేటింగ్. చూసారు కదా, టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటో ఇక్కడ మీకైతే డిఫైన్ చేయడం జరిగింది. సో టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ డెసిమల్స్ దట్ ఎండ్స్ అట్ ఎ సర్టెన్ పాయింట్. సో ఏదో ఒక బిందువు వద్ద అంతమైపోయేటటువంటి ఎండ్ అయిపోయేటటువంటి డెసిమల్స్ని మనం ఏమంటాం, టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి? సో చూడండి ఒకసారి, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ డెసిమల్స్ వేర్ ద డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ డోంట్ టెర్మినేట్. అంటే డెసిమల్స్ అనేవి కంటిన్యూగా అలా రిపీట్ అవుతూ ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తామంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాము. సో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్కి అండ్ టెర్మినేటింగ్ డెసిమల్స్కి రిలేషన్ అయితే మనం డిఫరెన్స్ చెప్పుకున్నాం. బట్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్లో మళ్ళీ ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు అంటే ఇక్కడ మనం
టూ టైప్స్గా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇస్ ది రికరింగ్ అని చెప్తాం. సో రికరింగ్ డెసిమల్స్ అంటే చూడండి, రికరింగ్ అంటే ఏంటి? సో రికరింగ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. సో దీనికి ఉండే ఎడిషనల్ ప్రాపర్టీ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎడిషనల్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్ విల్ బి సెకండ్ పార్ట్ ఇన్ ద డెసిమల్ పార్ట్ విల్ బి రిపీటెడ్. ఓకే, చూడండి ఒకసారి. ది డెసిమల్ రిపీట్ ఐడెంటిటీ సే ఇండెఫినెట్లీ. ఓకే, సో కొంత పార్ట్ అనేది ఏమవుతుందంటే కంటిన్యూగా రిపీట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, 0.333333 అని, 0.12121212 అని, ఇలా మనకి రిపీట్ అవుతుంటే దీన్ని ఏమంటాం అంటే రికరింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం. ఇక సెకండ్ ఏంటంటే నాన్ రికరింగ్ అంటే వీటికి ఒక సిస్టమేటిక్గా ఉండేటటువంటి ఒక సిరీస్ అనేది ఉండదు. సో నాన్ టెర్మినేటింగ్ అంటే ద నెంబర్ ఆఫ్, చూడండి, నో పార్ట్ ఆఫ్ ది డెసిమల్ రిపీట్స్ ఇండెఫినెట్లీ. ఎగ్జాంపుల్ పై వాల్యూ తీసుకున్నట్లయితే అవి ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ అయితే రిపీట్ కావాలన్నమాట. సో ఇప్పుడు చూసాం కదా, టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే మళ్ళీ మనం రెండు రకాలుగా చూస్తాం. ఎస్, డెసిమల్స్ని మనం టూ టైప్స్ చెప్తాం, ఒకటి టెర్మినేటింగ్, ఇంకోటి నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ని మళ్ళీ టూ టైప్స్ చెప్తాం. సో ఆవర్తనమయ్యేవి, అలాగే ఆవర్తన కావి, దట్ మీన్స్ రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ అని చెప్తాము. ఇంకా మనకి డెసిమల్స్ పైన దీని కాన్సెప్ట్స్ మీద ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా, ఏమైనా డెసిమల్స్ వచ్చే అవకాశం ఉంటుందా? హాయ్, హలో, ఓకే గైస్. సో వాటి గురించి కూడా మనం ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఒకసారి చూద్దాం ఇంకా దీనిపైన వచ్చేటటువంటి కీ కాన్సెప్ట్స్ అవి. అట్ ద ఎండ్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చేయడం జరుగుతుంది ఫాస్ట్గా. ఎస్, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, బట్ ఒకసారి మిమ్మల్ని రివిజనింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఫాస్ట్గా అయితే వీటిని ఒక్కొక్క దాని గురించి చెప్తున్నాను. సో నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు చూసినట్లయితే రేషనల్ నెంబర్ టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ అవుతుందా అంటే ఇచ్చినటువంటి ఒక రేషనల్ నెంబర్ అనేది అది టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ అవుతుందా అని చెప్పడానికి మనకు ఒక థీరం అయితే టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఆ థీరం ఏంటో చూద్దాం. ఇఫ్ ఏ బై బి, సో చూడండి, ఏ బై బి అనేది ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినేటింగ్ అవుతుంది లేదా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా మనం చెప్పాలంటే మనం ఖచ్చితంగా రెండు రూల్స్ అయితే ఫాలో చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? సో వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా ఏమి ఉండాలి? ఇప్పుడు ఏబీలు తీసుకుంటే ఏబీల యొక్క హెచ్సిఎఫ్ ఎంత ఉండాలి? ఎల్లప్పుడు కూడా ఒకటై ఉండాలి. సో దట్ మీన్స్ దే షుడ్ బి కోప్రైమ్స్. అవి ఏమై ఉండాలి? కోప్రైమ్స్ అయి ఉండాలి. లేదా అవ్వలేదు అనుకోండి, వీ హ్యావ్ టు చేంజ్ దెమ్ ఇంటూ కోప్రైమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కోప్రైమ్స్గా చేంజ్ చేయాలి. అండ్ ద సెకండ్ కండిషన్ ఏమో చెప్తుందంటే, అండ్ ది డినోమినేటర్ షుడ్ బి, డినోమినేటర్ అనేది ఎలా ఉండాలంటే దట్ మీన్ బి అనేది ఏ ఫామ్లో ఉండగలగాలి మనకి 2m ఇంటూ 5m. చూసారు ఒకసారి, 2m ఇంటూ 5n రూపంలో డినామినేటర్ అనేది ఉండాలి. ఉంటేనే ఆ ఏ బై బి అనేది మనం టెర్మినేటింగ్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి చెప్పగలం. సో క్వశ్చన్ అనేది ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ది డినోమినేటర్ ఫస్ట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m ఇంటూ 5n, అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ టెర్మినేటింగ్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి ఎలా చెప్తాం అనమాట. చూడండి ఒకసారి. సో దీన్ని 2m ఇంటూ 5n ఎలా రాస్తామంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ది దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. డినామినేటర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి కేవలం అందులో ఏముండాలి? 2 and 5 మాత్రమే ఉండేటట్లు మనం చెక్ చేసుకోవాలి. 2 and 5 ప్రైమ్ నెంబర్స్ ఉండేటట్లయితే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది టెర్మినేటింగ్ అవుతుందని చెప్తాను అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. అండ్ ఇక్కడతో మనకి ఏమవుతుందంటే క్యాల్కులస్ పార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి అప్లికేటివ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ అడగనుకుంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ మీద తీసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ మీద మనకి చాలా క్వశ్చన్స్ అయితే అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ యూ ఫైండ్ a merchant has 2 vessels of oils and which is the maximum barrel to measure the 2 barrels without leaving any content అంటూ. కానీ అంటే ఒక వర్తకుని వద్ద 2 పెద్ద నీట్ అంటే దాని ద్రవ పీపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ బ్యారెల్స్ మీన్స్ ఇట్ షుడ్ బి ఆయిల్ అండ్ ఇట్ మే బి ఆయిల్, ఇట్ మే బి వాటర్, ఇట్ మే బి మిల్క్, ఇట్ మే బి కిరసిన్, వాట్ ఎవర్ మే బి. సో ఒక వర్తకుని దగ్గర 2 పీపాలు ఉన్నాయి. సో ఈ 2 పీపాలని కొలవడానికి ఉపయోగించే పెద్ద పాత్ర ఏది అని ప్రశ్న అడుగుతుంటాడు. సో పెద్ద పాత్ర అనే క్వశ్చన్ కానీ మీకు వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే అక్కడ మీరైతే హెచ్సిఎఫ్ని మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? రైట్.
హాయ్, మీకు ఆల్రెడీ క్వశ్చన్ అయితే ఇచ్చాము, సో ఎవరు ఆన్సర్ చేసి పెట్టలేదు. వీలైనంత తొందరగా ఆన్సర్ అయితే పెట్టండి. హాయ్ 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 ఎవ్రీబడి. ఓకే, సో ఆల్రెడీ 1 అవర్ అయిపోయిందా? ఓకే గైస్, ఓకే గైస్, ఫస్ట్ టైం కదా చేస్తున్నాం, సో చిన్న చిన్న ఎర్రర్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. వీఆర్ వర్కింగ్ హార్డ్. సో చిన్న చిన్న ఎర్రర్స్ అయితే క్రియేట్ అవుతూ ఉన్నాయి లైవ్లో. ఎస్, సో నెక్స్ట్ వచ్చే లైవ్లో అయితే మీకు ఇవన్నీ కూడా ఇక ఉండకుండా ఉంటాయి డెఫినెట్లీగా. సో చిన్న చిన్న ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ లైవ్కి వచ్చేసరికి ఎర్రర్స్ ఏవి లేకుండా మొత్తం ప్లాన్డ్గా రెడీ అవుతుంది. సో ఈవినింగ్ ఫిజిక్స్ క్లాస్కే మ్యాక్సిమం సెట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఈ ఇంటర్ఫేస్లో అయితే మీరు డైరెక్ట్గా మీకు యాక్టివిటీస్ అన్నీ కూడా ఆన్ స్క్రీన్ మీకు చూపించడానికి అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ విల్ డిస్కస్ బోత్ అస్, నేను మీరు ఇద్దరం కూడా ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో, స్క్రిప్ట్ అయితే ఉందో దాన్ని చూస్తూ మనం అయితే డిస్కస్ చేయవచ్చు అనమాట. దిస్ ఈస్ ద న్యూ ఇంటర్ఫేస్. అండ్ సో ఇదైతే మ్యాక్సిమం కూడాను సో కాల్డ్ కార్పొరేట్ ఎస్ పెయిడ్ సర్వీస్లో మాత్రమే లభిస్తుంది. బట్ ఇన్ అవర్ ఛానల్ ఇట్ షుడ్ బి ఫ్రీ. ఓకే, సో డెవలప్మెంట్ స్టేజ్లో అంటే యాప్ కూడా క్రియేట్ చేస్తాం, మీకు కావాల్సిన ఎగ్జామ్ అనేది. అండ్ సో నెక్స్ట్ యూట్యూబ్లో మీకు లైవ్ క్విజ్లా రాదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 11 AM ఆర్ 12 PM మధ్యలో మీకు యాప్లో అయితే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ యాప్లో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ప్లే స్టోర్లో యాప్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మేబీ ఇట్ ఈస్ ఇన్ రెక్టిఫికేషన్, దట్ మీన్స్ రివ్యూ స్టేజ్. సో 1 day ఆర్ 2 daysలో మీకు ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లో ఉంది. సో వితిన్ 2 days ఇది మీకు ప్లే స్టోర్లో కూడా లభిస్తుంది, తెలుగు యూట్యూటర్ యాప్. అక్కడ మీకు పాలిసెట్కి సంబంధించి సెపరేట్ డేటాబేస్ క్రియేట్ చేయడం జరిగింది. మీకు కావాల్సిన కంప్లీట్ నోట్స్ కానివ్వండి అండ్ కంప్లీట్ ఎగ్జామ్ పేపర్స్ కానివ్వండి అందులోనే ఉంటాయి. సో మీరైతే యాప్లోకి వెళ్ళి ఇక్కడ నుండి ఎగ్జామ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ వీడియో కూడాను ఆఫ్టర్ ద క్లాస్ మీకు యాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు అక్కడ చూడగలరు. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హాయ్ హెప్సిబా నెల్లూరి. హాయ్ హెప్సిబా నెల్లూరి, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ ఇన్స్టాల్డ్ మై యాప్, హెప్సిబా నెల్లూరి. సో ఇప్పటికైతే యాప్ అయితే దాదాపుగా 280 మంది ఇన్స్టాల్ చేసుకున్నారు, సో వితౌట్ పబ్లిషింగ్. సో అండ్ ద ఫస్ట్ పర్సన్ ఈజ్ హెప్సిబా నెల్లూరి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మనం ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు వచ్చేది లాగరిథమ్స్ అనమాట. సో లాగరిథమ్స్ అంటే ఏంటి అంటే మనకి లాగరిథమ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు క్లియర్గా చూస్తాం b⁴n = x అనే ఒక ఎక్స్పోనెంట్ ఫామ్ని మనం ఎలా రాస్తామంటే సింపుల్గా log base b x = n. సో చదివేటప్పుడు ముందు బేస్ని చదవండి, log b base x అని చదవండి. సో దీన్ని అయితే మనం ఎక్స్పోనెంట్గా రాస్తే చూడండి ఒకసారి, log b base x = n అన్నాం. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే ఇలా మీకు log m base a = x అని ఇచ్చాడు అనుకోండి, దట్ మీన్స్ ఇక్కడ చూసుకోండి ఈ కి అవతల ఏదైతే ఉందో ఇది ఎక్స్పోనెంట్, ఇది. సో ఎక్స్పోనెంట్ అంటాం, దీన్నే ఘాతము అని పిలుస్తాం, అది ఘాతం అది. అండ్ ఇది భూమి, ఇది వాల్యూ, ఇది షుడ్ బి వాల్యూ. సో వాల్యూ, ఇది బేస్ అనమాట. సో ఈ మొత్తాన్ని మనం రాస్తే ఫస్ట్ బేస్ రాసుకోవాలి, బేస్ పైన ఎక్స్పోనెంట్ రాయాలి, దాని వాల్యూ అనేది రాసుకోవాలి. సారీ, సో బేస్ ఇక్కడ మనకి m అనమాట, బేస్ అనేది m కదా. సారీ, m⁴x మనం రాస్తాము, ఇక్కడ వాల్యూ a అని రాస్తాం అనమాట. ఈ కండిషన్లో అయితే రాస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ది బేస్, then you have to write the exponent on it, then it is equal to the value. ఇలా రాస్తాం అనమాట. ఇలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాము, దీన్ని లాగరిథమ్స్ అని పిలుస్తాం. సో లాగరిథంలో ఉండేటటువంటి మెయిన్ థీరమ్స్ అంటే మెయిన్ ప్రాపర్టీస్ ఏవి, మెయిన్ ఫార్ములాస్ ఏమిటి, ఆ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి అయితే చూద్దాం. మెయిన్ ఫార్ములాస్ అయితే మనకి 4 ఉంటాయి, బట్ అప్లికేటివ్గా చేసేటప్పుడు అయితే ఇంకో మరి 3 ఎడిషనల్గా చేరుతాయి అనమాట. వాటి గురించి ఒకసారి చూసేద్దాం ఇక్కడ. సో మెయిన్ ఫార్ములాస్ ఏంటి అంటే మనకి ఇక్కడ బేసికల్గా అయితే 4 ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ.
ఓకే, ఆ 4 ఫార్ములాస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో మెయిన్గా ఉండేటటువంటి ఆ 4 ఫార్ములాస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ there are 4 basic rules of logarithms as given below. First one is log b base mn is equal to log b base m plus log b base n. సో దీని యొక్క అర్థం ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ద 2 లాగరిథమ్స్. చూడండి ఒకసారి. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 లాగరిథమిక్ values are equal to the addition of their individual logarithms అని చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ టైప్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగింది. సో వీ కెన్ రైట్ యాజ్ log 2y. సో చూసారు కదా, log 2yని మనం ఎలా రాయొచ్చు అంటే log 2 ప్లస్ log 3గా రాస్తాం అనమాట. సారీ, log y గాను. అంటే ఇక్కడ బేస్ అనేది మీకు ప్రతి దగ్గర కూడా మీరు ఏం తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ 3 తీసుకోవడం జరిగింది. చూడండి ఒకసారి, 3 ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు 3గానే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. సో దట్ మీన్స్ మనం ఏం చేస్తామంటే, అయితే సమ్ టైమ్స్ అర్థం చేసేటప్పుడు log 25 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడుగుతూ ఉంటారు. దట్ మీన్స్ మనం నెంబర్ సిస్టంలో ఎప్పుడు ఏమొస్తామంటే డెసిమల్ సిస్టమ్ వాడతాం కాబట్టి ఇక్కడ ఏమీ లేదంటే మనం ఏం రాయొచ్చు, ఇక్కడ బేస్లో 10 ఉంది అని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ రూల్లో మనం ఏమంటాం, డివిజన్ రూల్ అని పిలుస్తాం. ఈ డివిజన్ రూల్ ఏం చెప్తుందంటే log b base m by n is equal to, we can write as log b base m minus log b base n అని రాస్తాం. సో ఇదైతే మనకి డివిజన్ రూల్ అని పిలుస్తాం. అంటే దీన్ని డైరెక్ట్గా చెప్తామంటే, సో హియర్ ద డివిజన్ ఆఫ్ ద 2 లాగరిథమ్స్ వాల్యూస్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్. అయితే మనం ఏం చేస్తాం, ఎడిషన్ ఆఫ్ ఇండివిజువల్ లాగరిథమ్ అని పిలుస్తాం. అండ్ డిఫరెన్స్ అండ్ ది డివిజన్ అయితే మనం ఏం చెప్తామంటే వాటి యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అని చెప్తాం అనమాట. దీస్ ఆర్ ది 2 బేసిక్ ప్రాపర్టీస్. అండ్ అనదర్ వీ హ్యావ్ టు లెట్ డిస్కస్ దెమ్. సో వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఏం చెప్తాయి అవి అనేది. ఓకే గైస్, మళ్ళీ అందరికీ మరోసారి దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఇన్ విజువల్ బోర్డ్. అండ్ ఖచ్చితంగా మీకు నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి చిన్న చిన్న ఎర్రర్స్ అయితే, టెక్నికల్ ఎర్రర్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ క్లాస్కి అయితే ఇవి మీకు ఉండవు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు మీరు. సో log 3 base 2 by yని ఎలా రాయొచ్చు. సో log 3 base 2 మైనస్ log 3 base వైగా మనం రాయొచ్చు డిఫరెన్స్ అయితే. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ రూల్ ఒకసారి చూద్దాం. థర్డ్ రూల్ ఏం చెప్తుందంటే log b base m power of n is equal to, we can write as n log b base m అని రాయొచ్చు అనమాట. సో అది మనకి అన్న ఆప్షన్ 3లో మనకి కనిపిస్తుంది. ఇక సో అంటే ఒక లాగరిథమ్ వాల్యూ యొక్క పవర్ అనేది, సో వాటి యొక్క ఇండివిజువల్ లాగరిథమ్ యొక్క ఎంత పవర్ అయితే ఉంటుందో ఆ పవర్ యొక్క మల్టిపుల్స్కి ఈక్వల్గా ఉంటుందని చెప్తాము. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ది log b base m కానీ మనం రాసుకుంటే, దీన్ని ఒకవేళ మనం ఫ్రాక్షన్గా రాయాలనుకుంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయగలమంటే log a base m బై log a base bగా రాస్తాం అనమాట. సో బై చేసేటప్పుడు ఏమవుతాయంటే, సో బేస్లోకి డినామినేటర్లో ఉండేటటువంటి వాల్యూ అనేది వచ్చి చేరుతుంది. సో మీరు క్లియర్ ఇక్కడైతే చూడవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తాం చూడండి, log a base m బై log a base b రాసాము. ఇలా రాసినట్లు ఏమవుతుందంటే, సో ఈ బేస్లోకి రెండవ దాని వాల్యూ అనేది వచ్చి చేరింది అనమాట. ఇదైతే మీరు ఒకసారి చూస్తారు. ఓకే, సో ఇవే కాకుండా మరికొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ log a base a is equal to 1. ఓకే, అండ్ log a base చూడండి ఒకసారి, a base 1 is equal to 0. సో ఈ ఫార్ములాస్ కూడా మనం యూజ్ చేస్తాం. ఇంకా ఎడిషనల్గా ఇంకో ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములా అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 పవర్ ఆఫ్, ఇక్కడైతే మీకోసం రాస్తున్నాను. సో a పవర్ ఆఫ్ log a base x ఉందనుకోండి. చూడండి, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అండ్ log a పవర్ ఆఫ్ log a base x కానీ ఉన్నట్లయితే రెండింటిలో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రైట్. సో ఇక్కడ రాద్దామండి ఒకసారి. సో a పవర్ ఆఫ్ log a base x కానీ మనం రాసినట్లయితే రెండింటిలో కూడా బేస్ ఈక్వల్గా ఉంటే ఫైనల్గా మనకి ఏమొస్తుంది, x వస్తుంది అనమాట. సో ఈ ఫార్ములా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా సరే ఒక లాగ్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ log 2 వాల్యూ రాసామనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.xxxxx కొత్త వాల్యూ వచ్చింది అనుకోండి. సో ఎస్, 1 సెకండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ log
ఎక్స్ వాల్యూ రాసాం అనుకోండి, సంథింగ్ 0. ఎంతో వచ్చింది అనుకోండి, ఎక్స్ ఎంతో వచ్చింది అనుకోండి. ఇందులో ఈ రెండు పార్ట్స్ని రెండు పేర్లతో పిలుస్తాం అనమాట. సో దీన్ని ఏం పేరుతో పిలుస్తాం అంటే డెసిమల్ పార్ట్ని అయితే మనం మ్యాంటిస్ అని పిలుస్తాము. అండ్ ది హోల్ నెంబర్స్, ద రియల్ నెంబర్ పార్ట్, దట్ మీన్స్ ఇంటిజర్ పార్ట్ని అయితే మనం ఏమని పిలుస్తామంటే క్యారెస్టికా అని పిలుస్తాం అనమాట. సో క్యారెస్టికాలో ఎంత వాల్యూ వస్తే ఆ ఎక్స్పోనెంట్లు అన్ని డిజిట్స్ ఉంటాయనే క్వశ్చన్ ఉంటుంది. సో మీకు ఆప్షనల్ ఎక్సర్సైజ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ పైన కూడా మనకి అడగడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు క్లాస్ అయితే. సో ఇందులో వచ్చేటటువంటి అప్లికేటివ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయి అని ఒకసారి చూద్దాం. సో మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఎక్సర్సైజ్ అయితే మనం ఇప్పుడు ఒకసారి కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ని అన్నింటిని కూడా మనం కవర్ చేసినట్లయితే సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడైతే మనకు అడగడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆ ఏరియాస్ ఏవో ఒకసారి అయితే మనం ఒకసారి ఫాస్ట్గా ఒకసారి చూసుకుందాం. సో ఎస్, పాలిసెట్ వ్యూలో అయితే మనకు ఉపయోగపడే క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మీకోసం, లాగ్ 2/3 బేస్, ఓకే, ఫైండ్ ది 8/27 ఈజ్ ఈక్వల్ టు డాష్. ఫస్ట్ క్వశ్చన్. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ అయితే మీరు ప్రాక్టీస్ చేసి అండ్ లైవ్ చాట్లో అయితే మీరు మెసేజ్ పెట్టండి అండ్ నేనైతే రెడీగా ఉన్నాను మీతో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ లాగ్ 2/3. ఓకే, నెక్స్ట్ వన్ 8/27. సో దీన్ని ఒకసారి మీరు చేసి ఆన్సర్ అయితే పెట్టండి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, సో ఇట్ ఈస్ టైమ్ టు ప్రాక్టీస్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు. సో 2 పవర్ ఆఫ్ లాగ్, ఓకే, 2 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు డాష్. ఇప్పుడే చెప్పాం, దీనికి ఒక ఫార్ములా అయితే చెప్పాం. సో ఈ ఫార్ములా ఉపయోగించి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. అండ్ థర్డ్ వన్ చూద్దాం ఒకసారి. థర్డ్ వన్ ఈజ్ ఎస్. సో దీన్ని కాస్త ఎక్స్టెన్షన్ చేద్దాం. 2 పవర్ ఆఫ్ 3 ప్లస్ లాగ్ 2 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఫోర్త్ వన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్, how do you find the log 81 base 3 is equal to dash. And fifth one. Okay, so ఈ 4 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఓకే అండ్ దిస్ ఈజ్ ఎస్ రా నాన్న, మీరు ఇచ్చేటప్పుడు మీకు రిక్వెస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అయితే ఇవ్వండి. ఎస్, ఆల్రెడీ వచ్చేసాయి. ఫన్నీ బన్నీ అండ్ లవ్లీ మౌని అండ్ దివ్య, హేమంత్ కుమార్, శివ. సో చాలామంది అయితే ఆప్షన్స్ పెడుతూ ఉన్నారు ఆన్సర్స్ అయితే. సో క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ అయితే ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, రైట్ ఇన్ ద షార్టెస్ట్ ఫామ్, రైట్ ఇన్ ద షార్టెస్ట్ అండ్ ఫైండ్ ద వాల్యూస్, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది, ఫైండ్ ది వాల్యూస్, ఫైండ్ ద వాల్యూస్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ log 2 base 16 minus log 2 base 2. This is question number 5 and question number 6 is here. Find the value. Yes, log, yes, 2 log 3 minus 3 log 2. So find the values. And next question is make your answer. Find the values of 2 log 16 minus log, yes, log 2 base 16 minus log 2 base 2 and 2 log 3 minus, yes. Question number is మీరు ఆన్సర్ ఇవ్వండి. థర్డ్ వన్, ఫిఫ్త్ వన్. ఓకే హేమంత్, ఎస్, ప్రతి క్వశ్చన్ అయితే నా దగ్గరకు వస్తూ ఉంది. ఎస్. ఫోర్త్ వన్ ఈజ్ 4 హేమంత్ కుమార్. ఓకే హేమంత్, ఫోర్త్ వన్ 4 ఎలా అవుతుంది అన్న? హేమంత్ ఇది 4 కాదు, ఒకసారి చెక్ చేయను అన్న. హేమంత్ ఒకసారి చెక్ చేయి, ఈ క్వశ్చన్ కాదు. ఎవరైనా చేశారా? హేమంత్ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి పెట్టండి అమ్మా. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టండి అందరు కూడా. ఫిఫ్త్ వన్ 5. హేమంత్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టండి. సో చాలామంది అయితే ఫోర్త్ క్వశ్చన్ తప్పు చేస్తున్నారు. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి? సో ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ ఫోర్త్ క్వశ్చన్ మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తామంటే, సో దీన్ని ఎలా రాయొచ్చు? సో ఇక్కడ చూడండి, బేస్లో 81 ఉంది కదా, బేస్లో 81 ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే 1/, రాసుకోండి. 1/, సో 3 బేస్ 81గా రాస్తాం అనమాట. ఇలా రాస్తేనే మీకు ఏమవుతుంది? సో 1/, సో లాగ్,
3/3^4గా రాస్తారు. సో ఇలా చూడండి, ఇలా రాసిన తర్వాత మీకు ఏమవుతుందండి, సింపుల్గా 1/4 ఇంటూ log 3/3గా రాస్తారు. సో 3/3 1 అవుతుంది కాబట్టి 1/4 వస్తుంది. ఓకే, చాలామంది ఒకసారి 4th క్వశ్చన్ తప్పు చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. 4th క్వశ్చన్ 1/4 అవుతుంది. ఓకే, 4th క్వశ్చన్ అనేది మీకు 1/4 అవుతుంది అనమాట, ఒకసారి చెక్ చేస్తారు. ఓకే, అండ్ మరో క్వశ్చన్ అయితే మీకోసం. సో కొన్ని క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్లో మనకి 1.5 ఎక్సర్సైజ్లో చూసుకున్నట్లయితే 5, 6, 7, 8 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. మీరు ఎవరైతే పాలిసెట్కి వెళ్తున్నారో 5, 6, 7, 8 క్వశ్చన్స్ అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఏంటంటే క్వశ్చన్ అండ్ వాటి యొక్క ఆన్సర్ రిలేషన్ కూడా ఒకసారి బ్లైండ్గా ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. సో క్వశ్చన్ అలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎక్కువ టైంని కిల్ చేస్తుంది అక్కడ. సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి ప్రాక్టీస్ చేసేద్దాం ఈరోజు. ఎస్, ఓకే గైస్, ఇది ఇప్పటివరకు అయితే మన క్లాసు. సో ఇది అంటే మనకు ఒకసారి షార్ట్గా మొత్తం టెక్స్ట్ బుక్లో ఏముంది అనేది ఒకసారి మీకు అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ కొన్ని ప్రాక్టీస్ సెషన్లు కూడా చేయడం జరిగింది. సో మరికొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, బట్ ఆల్రెడీ ఎస్ బ్యాటరీ అయిపోతుంది. సో హౌ డూ యూ ఫీల్ ద న్యూ ఇంటర్ఫేస్? ఈ న్యూ ఇంటర్ఫేస్ మీకు బాగుందా లేదా ఓల్డ్ వైట్ బోర్డ్ ఇంటర్ఫేస్ బాగుందా? సో మీ కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అండ్ మీ కామెంట్ని బేస్ చేసుకొని ఈవినింగ్ క్లాస్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ చాప్టర్ మీద మీ డౌట్ అదే, ఈ చాప్టర్ మీద మీకు టెస్ట్ అనేది వితిన్ 1 hour వితిన్ 2 hours మన యాప్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు యాప్లోకి వెళ్ళి ఎగ్జామ్ అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. నియర్లీ 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టైం లిమిట్ కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి మాత్రం అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తాను, రెండోసారి ఛాన్స్ ఇవ్వను. సో డెఫినెట్గా చూడండి. అండ్ దాన్ని సొల్యూషన్ చేసే విధానం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆన్సర్ చేయడం రాకపోతే కింద డిస్క్రిప్షన్లో చూసి మీరు ఆన్సర్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అనేది కూడాను యాప్లోకి కాసేపట్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ న్యూ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఇట్ ఈస్ బెటర్గా ఉందా లేదా ఓల్డ్ ఇంటర్ఫేస్, దట్ మీన్స్ వైట్ స్క్రీన్ బోర్డ్ ఉంటుంది కదా, సో అది మీకు బెటర్గా ఉందా చెప్పండి. సో డెఫినెట్లీగా దాన్ని బట్టి వెళ్దాం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్మెంట్లో ఎర్రర్స్ అండ్ ఆపరేటింగ్లో ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఈవినింగ్ కల్లా కూడా రెక్టిఫై చేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ గైస్. అండ్ వీ విల్ మీట్ అగైన్ అట్ 4 PM. సో మళ్ళీ మనం సాయంత్రం 4 గంటలకైతే మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Thank you.